హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు ఒక సాడ్ న్యూస్ గురించి నేను మీతోటి డిస్కస్ చేయబోతున్నాను. బేసికల్లీ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. దంగల్ సినిమాలో బబితా ఫోగట్ రోల్ ప్లే చేసిన యాక్ట్రెస్ చిన్నమ్మాయి సుహాని భట్నాగర్ అని అమ్మాయి పేరు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవడానికి రీజన్ డెర్మటోమయోసైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనం ఈ డెర్మటోమయోసైటిస్ గురించి ఆల్రెడీ మన పాత వీడియోస్లో మాట్లాడుకున్నాం. అలాగే చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, చాలామంది క్యూర్ అవుతున్నారు సేమ్ ఇదే డెర్మటోమయోసైటిస్తో బాధపడుతున్న వాళ్ళు. అందులో ఒక పేషెంట్ గురించి నేను మీకు చాలా స్పెసిఫిక్గా చెప్పాను, ఎందుకంటే ఆ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ నుంచి, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా హెవీగా జరిగింది. సో ఆ పేషెంట్ గురించి స్పెసిఫిక్గా నేను మీతో చెప్పాను. అసలు టీ కప్పు కూడా ఎత్తలేని సిచ్యువేషన్లో వచ్చిన వ్యక్తి ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ క్యూర్ అయ్యి మొత్తం అతను అంతకుముందు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా పనిచేసేవాడు. ఈ ఇష్యూ వల్ల జాబ్ మానేయాల్సి వచ్చింది. చిన్న టీ స్టాల్ పెట్టుకుని అక్కడే కూర్చుని, అంటే ఇంకా కదలేడు కాబట్టి చిన్న టీ స్టాల్ పెట్టుకున్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్లీ రికవర్ అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసి ఈవెన్ నేను కూడా అందులో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది నాకు అందులో. సో అతను హ్యాపీగా ఇప్పుడు చాలా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి లైఫ్లో ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మాట్లాడాను. అలాగే ఇలాంటి ఇష్యూస్తోనే, అంటే సేమ్ డెర్మటోమైసైటిస్తోనే ఎంత సివియర్ కండిషన్ కాకుండా కొంచెం ఓ మాదిరి కండిషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు రికవర్ అవుతున్నారు. బట్ ఈ అమ్మాయికి ఏంటి, ఎందుకు ఇలాగా అది రావడము చనిపోవడం జరిగింది విత్ ఇన్ నో టైం? ఎందుకని అంటే నిజానికి డెర్మటోమైసైటిస్ అనేది చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే దాని లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ సేమ్ ఉండకపోవచ్చు. కొంతమందికి అది విత్ ఇన్ మంత్స్లోనే చావుకి దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. అదే జరిగింది సుహాని భట్నాగర్ విషయంలో. ఆవిడకి 2 నెలల క్రితం దాకా ఆ అమ్మాయి అసలు ఏ విధంగా ఇష్యూస్ లేకుండా చాలా మామూలుగా ఉన్న వ్యక్తి. బట్ 2 months బ్యాక్ చేతికి ఒక ర్యాష్ వచ్చినట్లు అండ్ చేయి వాపు అది రావడం జరిగింది. ఆబ్వియస్గా చాలా మంది ఏంటంటే చేతికి చర్మానికి సంబంధించింది కాబట్టి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్ఫార్చునేట్లీ మన దాంట్లో మన ఈ మెడికల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే డెర్మటాలజిస్ట్కి ఓన్లీ డెర్మటాలజీ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే తెలిస్తే, వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి తెలియదు. సో అందువల్ల ఏంటంటే గబుక్కుని ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్న విషయాన్ని పసిగట్టలేకపోయారు. డెర్మటాలజీ రిలేటెడ్ ఏవో ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆ తర్వాత వేరే హాస్పిటల్స్కి తగ్గకపోయేసరికి వేరే హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ అన్నీ చేసి ఆల్మోస్ట్ చనిపోవడానికి ఒక జస్ట్ 10 days ముందు ఇది డెర్మటోమైసైటిస్ అని డయాగ్నోస్ చేసేదంట. సో చాలా చాలా లేట్ అయింది అప్పటికే. అయితే ఈ లేట్ అవ్వడము, సరైన ట్రీట్మెంట్ జరగకపోవడము, అండ్ తర్వాత ఎప్పుడైతే రికగ్నైజ్ చేశారో అప్పుడు స్టెరాయిడ్స్ అవి వాడడం జరిగింది. బట్ సంహో ఎక్కడ ఏ మిస్టేక్ జరిగిందో తెలియదు. బట్ ఆ అమ్మాయి మాత్రం దీనివల్ల ఈ జబ్బుతోటి చనిపోవడం జరిగింది. మజిల్స్, బోన్స్ మొత్తం చచ్చిపోతూ ఉంటాయి. యాక్చువల్లీ సెల్స్ చచ్చిపోతుంటాయి అనమాట ఈ మయోసైటిస్ వచ్చిన వాళ్ళకి. అంటే లాస్ట్ టైం నేను ఆ పేషెంట్ యొక్క సిపికే వాల్యూ షేర్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు. 10,000 పైగా ఉంది వాల్యూ. అంటే ఇంకా బోన్స్ అలాగా, బోన్స్ మజిల్స్ అలాగా అలా వెళ్ళిపోతుంటాయి, చచ్చిపోతుంటాయి అనమాట. అలా మనిషిలా కుంచుకుపోయి ఇంకా అలా అంతరించిపోతుంది అనమాట, చచ్చిపోతుంది యాక్చువల్లీ. సో అది ఈ అమ్మాయికి విత్ ఇన్ నో టైంలో జరిగిపోయింది. అలాగా ఈ బోన్స్ మజిల్ లాస్ రావడం వల్ల ఆ లోపల అవయవాలు దెబ్బతిని, ఎందుకంటే లోపల మనకి ఈవెన్ మన హార్ట్ కూడా ఒక మజిలే, లోపల ఆర్టరీస్ కూడా మజిలే. సో మజిల్ లాస్ అయినప్పుడు మనకి లోపల ఏ స్పెసిఫిక్ పార్ట్ ఎక్కడ ఏది డ్యామేజ్ అయితే ఏమవుతుందో మనకు తెలియదు యాక్చువల్లీ. సో అది అందువల్ల విత్ ఇన్ నో టైం ఆ వ్యక్తికి ఇలాగ చనిపోవడం జరిగింది యాక్చువల్లీ. సో ఇది ఏమి డాక్టర్స్ మిస్టేక్ అని నేను అనదలుచుకోలేదు. జస్ట్ ఏంటంటే డయాగ్నోస్ అనేది చాలా లేట్గా జరిగింది. స్టార్టింగ్లోనే బహుశా జరిగి ఉంటే సరైన ట్రీట్మెంట్ అమ్మాయికి జరిగేది. సో ఇది ఒక చాలా అన్ఫార్చునేట్ విషయం అండి. బట్ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే అన్నీ కూడా క్యూర్ అవుతున్నాయండి. చాలా చాలా క్యూర్ అవుతున్నాయి. మేము చూస్తున్నాం కదా, అసలు వీటికి సొల్యూషనే లేదు, క్యూరే లేదు. మీరు లైఫ్ లాంగ్ ఇలా ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడుతుండాలి అని చెప్పిన అనేక మంది పేషెంట్స్ వస్తున్నారు ఇక్కడికి. మొన్న రీసెంట్లీ
వ్యక్తి ఐటీపీ తో వచ్చాడు, ఆటోఇమ్యూన్ డిసీజ్ ఐటీపీ. ఆ వ్యక్తికి బాగా క్యూర్ అయింది. ఆ వ్యక్తిని అంటే రెగ్యులర్గా ఇంజెక్షన్స్ చేసుకుంటూ ఉండే వ్యక్తి అనమాట. లేకపోతే ఆ ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయేవి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ మా ట్రీట్మెంట్లో బాగా చాలా వరకు కోలుకున్నారు ఆయన. సో అది ఆయన అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇలాగా ఇదనే కాదు, మొత్తం చాలా చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. నేను మీకు ఆల్రెడీ ఒక క్రోన్స్ పేషెంట్ గురించి చెప్తూ వచ్చాను. చాలా చిన్న 21 సంవత్సరాల అబ్బాయి, 21 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయికి స్పెసిఫికల్లీ చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి ఆ క్రోన్స్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి 3 నెలల ఏదైతే డైట్ ఉందో ఆ డైట్ నుంచి బయటికి కూడా రావడం జరిగింది. స్టిల్ ఆ వ్యక్తి ఏ విధమైన డిసీజెస్ యొక్క లక్షణాలు లేకుండా, క్రోన్స్ డిసీజ్ యొక్క లక్షణాలు లేకుండా ఆ వ్యక్తి చాలా హెల్తీగా ఉన్నాడు ఇప్పుడు. అఫ్ కోర్స్ ఏది పడితే అది తినడానికి అయితే లేదు, బట్ స్టిల్ డైట్ నుంచి బయటకు వచ్చాక అతనికి సంబంధించిన ఇది స్పెసిఫికల్లీ అంటే ఒక డైట్ డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్ ప్రస్తుతం నడుస్తుంది. డైట్ నుంచి బయటకు రావడం అనేది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ నడుస్తుంటుంది అనమాట. సో ఆ వ్యక్తి ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చూడడానికి చాలా బాగున్నాడు. క్రాన్స్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ అయినప్పుడు ఆ వ్యక్తి చాలా సన్నగా ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు చాలా హెల్తీగా తయారయ్యాడు అతను. ఇలాగే చాలా మంది ఏదైతే మేము క్లినిక్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అందరికీ డైట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా డైట్ నుంచి బయటికి చాలా హెల్తీగా వస్తున్నారు. వాళ్ళ జబ్బు రివర్స్ అయిపోయి సో హెల్తీగా వస్తూ అండ్ కొంచెం స్ట్రేంజ్ థింగ్స్ కూడా మేము గమనిస్తున్నాం. అంటే ఎలా అంటే కొంతమందికి డైట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు రైస్ తింటే రైస్ పడుతుంది, కొంతమందికి పడట్లేదు. సో మేము గమనిస్తున్న ఈ విషయాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరిది రికవర్ అయిపోయాక ఉండే డైట్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉండట్లేదు. అంటే ఎలా అంటే కొంతమందికి డైట్ నుంచి బయటకు వస్తున్నారు, బయటకు వచ్చాక రైస్ తింటున్నారు హ్యాపీగా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రాన్స్ పేషెంట్ నాకు చెప్పాను కదా, ఆ వ్యక్తి హ్యాపీగా రైస్ తింటున్నాడు, బట్ అతనికి క్రాన్స్ సిమ్టమ్స్ రిపీట్ అవ్వటం లేదు. అలాగే కొంతమందికి ఎలా ఉందంటే పచ్చిమిరపకాయలు పడట్లేదు. సో వాళ్ళకి పచ్చిమిరపకాయలు ఇంకా అప్పుడే మనకి ఇవ్వడానికి లేదు. కొంతమందికి కొన్ని పడుతున్నాయి, కొంతమంది కొన్ని పడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లెట్స్ కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి ఆమ్లెట్స్ పడట్లేదు. సో అంటే ఈచ్ పర్సన్ యొక్క డైట్ డిఫరెంట్గా వస్తుంది ఫైనల్గా. సో అది కొంచెం చూడడానికి ఆశ్చర్యంగా ఉంది మాకు కూడా, ఎందుకంటే ఒక్కొక్కరు డైట్లు ప్రిపేర్ వస్తున్నాయి. అంటే డైట్ నుంచి బయటకు వచ్చి ఒక్కొక్కరిది ఒక స్పెసిఫిక్ డైట్ తయారవుతుంది. వేరియేషన్స్ చూసి భలే వెరైటీగా అనిపిస్తుంది మాకు యాక్చువల్లీ. ఇలా ఉంటుందన్నమాట. ఏ మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండట్లేదు. అంటే ఒక జనరలైజ్డ్ డైట్ ఒకటి తయారు చేసి ఇదే మీకు అని చెప్పడానికి లేదనమాట. క్రాన్స్ పేషెంట్స్ అందరిది ఇదే అనడానికి లేదు. సో ప్రతి మనిషికి ఆటోఇమ్యూన్ జబ్బులతో బాధపడే వాళ్ళు ప్రతి మనిషికి అతనికి ఒక స్పెసిఫిక్ డైట్ ఉంటుందన్నమాట. సో ఆ డైట్ని డిరైవ్ చేయాలి. అది ఒక లాంగ్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఒక 1 year పడుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆ పేషెంట్స్ ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు అది వాళ్ళ రిజల్ట్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే డైట్లో ఉన్నప్పుడు అఫ్కోర్స్ చాలా డైట్లలో మనకి సిమ్టమ్స్ తగ్గుతుంటాయి. కొంతమంది కీటో డైట్లో తగ్గుతుంటాయి, కొంతమందికి కంప్లీట్లీ ప్యూర్ వెజిటేరియన్లో కూడా కొంతమంది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లు కొన్ని ఉన్నాయి, వాటిలో కూడా సిమ్టమ్స్ తగ్గుతుంటాయి. బట్ వాటి నుంచి బయటకు వచ్చాక సంగతి ఏంటి అన్నది చాలా డైట్లో అక్కడ సరిగ్గా వర్కౌట్ అవ్వదు. అది ఇక్కడ నా డైట్లో వర్కౌట్ అవుతుంది, విచ్ ఇస్ మేకింగ్ మీ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీళ్ళు డైట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ సంతోషం చూసి వాళ్ళకి ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు బయటకు వస్తున్నప్పుడు యాక్చువల్లీ. సో అదండి సంగతి. సో ఎనీవే ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది ఏంటంటే డెర్మటోమైసైటిస్ లాంటివి చాలా సీరియస్ ఆటోఇమ్యూన్ జబ్బులు. ఇలాంటివి ఏమన్నా వస్తే జాగ్రత్తగా ఉండాలి, అట్ ద సేమ్ టైం భయపడొద్దు. మనకి ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కాదు, చాలా వరకు ఆటోఇమ్యూన్ జబ్బులకి ఇంగ్లీష్ వైద్యం అనేది కరెక్ట్ కాదు. దానికి మనకి ఏంటంటే ఇలాగ డైట్ అండ్ సప్లిమెంట్స్ యూజ్ చేసి మాత్రమే మనకి సరైన వైద్యం లభిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను నా పాత వీడియోస్లో చెప్పినట్లుగా మేము కొన్ని సప్లిమెంట్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అవి కానీ మా ఎక్స్పెరిమెంట్లు కానీ ఫలిస్తే మీకు చూడండి, ఈ ఫుడ్ తింటే పడదు, ఈ ఫుడ్ తింటే పడదు అలా ఉండదు. యాక్చువల్లీ మీకు యాక్చువల్గా ఆ జబ్బుని అసలు సిమ్టమ్స్ అనేవి బయటకు రాకుండా ఈ సప్లిమెంట్స్ సప్రెస్ చేస్తుంటాయి అన్నమాట.
సో థియరిటికల్గా ఏదైతే మేము ప్లాన్ చేస్తున్నామో అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వాలి. ఆల్రెడీ నడుస్తున్నది, మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుంది. ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ ఇది, ఎందుకంటే దీనికి ఎక్కడ ఫండింగ్ అనేది మనకు దొరకదు, ఓన్ డబ్బులే పెట్టాల్సిందే. ఎందుకంటే ఒక సప్లిమెంట్ ఒకటి చేసేవంటే అంటే ఇవ్వదు యాక్చువల్లీ, మినిమం క్వాంటిటీ అనేది ఉంటుంది. సో సో యూనో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. నిజానికి ఏంటంటే ఇది చేయాల్సిన అవసరం లేదు, బట్ ఆటోఇమ్యూన్ జబ్బులకి ఎలాగైనా సరే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మేము. వర్కౌట్ అయిందా, ఇట్ విల్ రికవర్. వర్కౌట్ అవ్వలేదా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్టే. బట్ స్టిల్ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మా దగ్గర నుంచి అంటే తేనె అండ్ కొబ్బరి నూనె వస్తున్నాయని చెప్పాము, అది ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయండి. దీర్ఘాయుష్ తేనె అండ్ దీర్ఘాయుష్ కొబ్బరి నూనె, సేమ్ దీర్ఘాయుష్ అనే నేమ్నే కంటిన్యూ చేస్తున్నాము. సేమ్ ఏ విధంగా దీర్ఘాయుష్ చపాతీ బాగా సక్సెస్ అయిందో, దీర్ఘాయుష్ దోశ బాగా సక్సెస్ అయిందో, ఈవెన్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా దోశ చాలా మంది తీసుకుంటున్నారు, చాలా మందికి టేస్ట్ చాలా నచ్చింది. అండ్ చపాతీ అయితే చాలా రెగ్యులర్గా చాలా మంది తీసుకుంటున్నారు. సో అదేవిధంగా దీర్ఘాయుష్ కొబ్బరి నూనె చాలా హై క్వాలిటీ కొబ్బరి నూనె అండి, అది ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టచ్చు. కింద ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతాను, ఆ ఫస్ట్ కామెంట్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్ పెట్టచ్చు. అలాగే దీర్ఘాయుష్ తేనెలో 2 టైప్స్ అండి. ఒకటి ఫారెస్ట్ హనీ అండ్ ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అండి హనీ అనమాట. వాటి గురించి మీరు డీటెయిల్గా మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు డీటెయిల్స్. సో అవి కూడా అందుబాటులో ఉన్నాయండి. ఈ ఫారెస్ట్ హనీ తేనె అయితే చాలా చాలా ఇంకా స్వచ్ఛమైన తేనె అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డైట్లో ఒకవేళ మీరు తేనె కానీ వాడితే అది జెన్యూన్ తేనె అయి ఉండాలి, అందులో ఏ విధమైన ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కలిసి ఉండకూడదు, స్వచ్ఛమైన తేనె అయి ఉండాలి. అందుకనే స్వచ్ఛమైన తేనె ఏ విధమైన అదర్ ఇంగ్రీడియంట్స్ కలపని తేనె అండ్ చాలా మంచి తేనె. సో ఇది ఈ రోజు నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే ఆర్డర్ పెట్టి కింద కామెంట్స్లో ఫస్ట్ పిన్ చేసిన కామెంట్కి మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. ఈ రోజు నుంచి తేనె, దీర్ఘాయుష్ తేనె యాక్చువల్లీ దీర్ఘాయుష్ తేనెలో 2 వెరైటీస్ అండ్ దీర్ఘాయుష్ కొబ్బరి నూనె అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ రేపు పసుపు అండ్ కర్కుమిన్ అండ్ ఆర్టిచోక్, ఈ 2 కూడా రేపటి నుంచి అవైలబిలిటీలోకి రాబోతున్నాయి. దట్స్ ఇట్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.